వ్యూవర్స్, నిజంగా ఇలాంటి ఒక ఇన్సిడెంట్, ఇలాంటి ఒక క్రైమ్ చేసే విధానం కూడా ఉంటుందని నాకు చూసినంత వరకు తెలియదండి. ఎన్నో రకాల సినిమాలు చూస్తాం, ఎన్నో రకాల కేసులు కూడా మనం చూస్తుంటాం. కానీ ఇది మాత్రం ప్రతి ఒక్క సీన్ కూడా మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. ఏం జరిగిందో తెలుసా? బంధాలకు విలువనిచ్చి చాలామంది రోజులలో పెళ్లి చేసుకుంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో మస్ట్ అండ్ షూట్ షేర్ చేయండి. ఉత్తరప్రదేశ్లోని మీరు తన ఒక ప్రాంతంలో రజిత అని ఒక అమ్మాయి ఉంది. స్వతహా పెళ్లి చేసుకుంది, హస్బెండ్తో లైఫ్ బాగానే లీడ్ చేస్తుంది. కానీ పాస్ట్లో అమర్జిత్ అని ఒక వ్యక్తిని ప్రేమించింది కదా, మళ్ళీ అతని లైఫ్లోకి కంబ్యాక్ చేసుకోవాలని, భర్తని ఎలా అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనతో వీళ్ళిద్దరు కలిసి ఒక పన్నాగం సృష్టించారు. భర్త తింటున్న అన్నంలో విషం కలిపేసి భర్తను చంపేశారు. కానీ విషయం బయటికి వస్తే వీళ్ళిద్దరికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఆలోచించుకొని 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక పామును కొనుక్కొచ్చి భర్త బెడ్లో వదిలేసి, పాము కాటికి నా భర్త చనిపోయాడని చెప్పి ఆమె మొత్తం సొసైటీ అంతా స్ప్రెడ్ చేసింది. కానీ ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఈ రోజులో జరిగే క్రైమ్స్ అని గుర్తుపెట్టుకొని ఒకసారి పోస్ట్ మార్టం చేపిద్దామని చేపించారు. పోస్ట్ మార్టంలో వచ్చిన రిపోర్ట్, ఆ తర్వాత పోలీస్ ఎంక్వైరీలో ఏం తెలిందో తెలుసా? ఫుడ్లో పాయిజన్ ఉండడం వల్ల చనిపోయాడు, కానీ ఎక్కడ కూడా పాము కాటికి ఇతను బలి కాలేదని చెప్పారు. ఇక పోలీస్ కూడా వాళ్ళని స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి మొత్తం నిజం ఒప్పేసుకుంది. సో మొత్తంగా మనకు అర్థమైంది ఏంటి? సొసైటీలో దేనికి వాల్యూ లేదు. ఉన్న భర్తని గౌరవంగా చూసుకుంటారా, లేకుంటే భర్త భార్యని గౌరవంగా చూసుకుంటారా అనేది కాదు. ఎంతసేపు ఉన్న గతాన్ని తవ్వుకొని గతాన్ని ముందర తెచ్చి జీవితాన్ని ఎలా భ్రష్టు పట్టించుకోవాలని చెప్పడానికి ఇలాంటి వాళ్ళందరూ నిదర్శనంగా తెలుస్తున్నారు. మరి ఇలాంటి ఇన్సిడెంట్ మీకు అర్థమయ్యాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి.